హైదరాబాద్లో ఉన్న గోల్కొండ గాడ బయటపడ్డ ఒక ముచ్చట ఇప్పుడు మస్తు సంచలనం అయ్యిందుల్లా. గా ముచ్చట సోషల్ మీడియాలో సుతంగా వైరల్ గిట్లా అయ్యి కూసుంది. ఇక ముచ్చట ఇన్నోళ్ళు అందరూ దాని గురించి తెలుసుకోనికి మస్తు ఉబలాట పడుతుండ్రు. ఇంకొంతమందికి అయితే గాడ బయటపడ్డ ముచ్చట చూడనికి తహతాలాడుకుంటా గోల్కొండకు తువ్వ పడుతుండ్రు. ఇంతకీగా ముచ్చటేందని అనుకుంటుండ్రులే, ఎప్పుడెందుకు గానీ డైరెక్ట్ గా చూపిస్తా నడువుండ్రి. ఇక అస్సలు ముచ్చట ఏంటంటే గోల్కొండ 18 సిటీ కాడ 400 ఏళ్ల కిందటి కుతుబ్ షాహీ శ్మశాన వాటిక ఉందిలా. గా శ్మశాన వాటిక ఆనుకొని ఆటలు ఆడుకునేందుకు ఒక గ్రౌండ్ సుతంగా ఉంది. ఇక గా గ్రౌండ్ కాడ ఎవరు తవ్విండ్రో ఎందుకు తవ్విండ్రో ఇంకా అస్సలు ముచ్చట బయటకు రాలేదు, కానీ ఎవరో తవ్వకాలు గిట్లా జరిపిండ్రంట. అయితే గా తవ్వకాలల్లా ఒక సొరంగం బయటపడ్డదన్న ముచ్చట ఇప్పుడు మస్తు కలకలం రేపింది. ఇక ముచ్చట తెలిసి అటు పర్యాటక ప్రేమికులతో పాటు ఇటు అక్కడ చుట్టుపక్కల ఉండేటోళ్ళు అందరూ కలిసి గా సొరంగాన్ని చూసేందుకు మస్తు ఎగబడుతున్నారు. అయితే గా సొరంగం గోల్కొండకెళ్లి చార్మినార్ వరకు భూములకెళ్లి రహస్యంగా తీసిన తొవ్వ అని అందరూ ముచ్చట పెట్టుకుంటున్నారు. కుతుబ్ షాహీ కాలం అప్పటి రాజులు గల ఇంటోళ్ళందరూ గోల్కొండకెళ్లి పట్టణంలోకి పోనీకి గీ దారిని వాడేటోళ్ళని ప్రచారం అయితే జోరందుకున్నది. అయితే ఈ సొరంగం బయటపడ్డ ముచ్చట మీద మరిన్ని వివరాలు తెలుసుకోవాలని 9+ న్యూస్లోకి వెళ్ళి మన గరం మసాలా గుంపోళ్ళు అందరం రంగంలోకి దిగినముల్లా. మరి మీకు ఏదైనా వివరంగా చెప్తేనే కదా మీరు సుతంగా జరంత దిల్కుష్ అయ్యేది. సగం గడుపుకు తిండి పెట్టినట్టు మేము మీకు సగం సగం ముచ్చట చెప్పిపోతే మళ్ళీ మీరు మస్తు నారాజ్ అవుతారు. ఇక మీరు నారాజు గిట్లా అయితే మన గరం మసాలా గుంపోళ్ళు అందరు సుతంగా నారాజు అవుతారు. గందుకే మాకు తిప్పాలన్నట్టు. ఇక మేము తెలుసుకొచ్చినాక వివరాలేందో వివరంగా చెప్తా ఇనుండ్రి. అయితే షానా దినాల సొంది గా సొరంగం బయటపడ్డ జాగ మీద పంచాయతీ నడుస్తుందంట. ఆర్మీ సార్లు గది వాళ్ళ సొత్తని చెప్తా అంటే అక్కడ ఉండేటోళ్ళు మాత్రం గా జాగను శ్మశానం లెక్క వాడుకుంటున్నారంట. ఇక కాలా చెబ్రుతకెళ్ళి అతర సీడి వరకు ఉన్న ఖాళీ జాగను అక్కడ ఉండే పిల్లగాళ్ళు ఆటలు ఆడుకునే మైదానం లెక్క వాడుకుంటున్నారంట. ఆర్మీ అధికారులకి తవ్వకాలకి ఇట్లా జరిపినన్న ముచ్చట ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. సరే, తవ్వకాలు ఎవరు జరిపినన్నది కూసంతసేపు పక్కకు నూకితే ఇప్పుడు గా సొరంగం ముచ్చట మీనే అందరి కళ్ళు పడ్డాయి. అయితే గోల్కొండకెళ్ళి చార్మినార్, గోషమహల్, చౌమహల్లా ప్యాలెస్, నౌబత్ పహాడ్ అసొంటి పట్టణంలో కీలక చోట్లకు భూములకెళ్ళి సాటుకుండే తొవ్వలతో పాటు సొరంగాలు సుతంగా ఉన్నాయని ఏళ్ళకెళ్ళి ప్రచారం గిట్లా జరుగుతుంది. అయితే గిప్పటిదాకా బయటపడ్డ సొరంగాలు చిన్న చిన్న దారుల లెక్కనో భూమిలో పూడుకపోయిన గప్పటి రాజభవనాల లెక్కనో బయటపడ్డాయి. కానీ గింత పెద్ద సొరంగం మాత్రం గిప్పటిదాకా ఎప్పుడు కానరాలే. ఇక ఈ ముచ్చట్ను కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ పురావస్తు శాఖ సార్ల గిట్లా చెప్పిండంట. హైదరాబాద్ కలెక్టర్ తో పాటు పోలీస్ కమిషనర్ సార్కు సుతంగా ఈ ముచ్చట గురించి చెప్పిండు. ఇక పోలీస్ సార్లు అయితే గాడ లొల్లులు గిట్లా జరగకుండా పోలీస్ పికెట్ పెడుతున్నట్లు తెలిసింది. ఇక పురావస్తు శాఖ సార్లు సుతంగా గా సొరంగం గురించి వివరంగా తెలుసుకుంటారని తెలిసింది. అసలు ఈ సొరంగం ఎప్పటిది, దాని తొవ్వ ఎక్కడి నుంచి ఎక్కడ దాకున్నది, గా తవ్వినోళ్ళు ఎవరు, గీడ తవ్వకాలు జరపడానికి గాలకు అనుమతులు గిట్లా ఉన్నాయా లేవా, ఇక గిసోంటి ముచ్చట్లన్నీ మన పురావస్తు శాఖ సార్లు తెలుసుకుంటే గానీ దీని మీదున్న చిక్కుముడులన్నీ ఇడిసే లెక్కలేవు.